రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు. ఇట్లా తీరు తీరు వార్తలతోని మన మైక్ టీమ్ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పార్రి అదకంటే మొదలు హెడ్లైన్స్. అసెంబ్లీ కాడ పోలీసులకే జగన్ అన్నిచ్చిండు వార్నింగ్. సోషల్ మీడియాలో ఈ వీడియోలు అయితున్నాయి మస్తు షేరింగ్. దివ్యాంగులకి ఐఏఎస్ అన్నట్టే మాట్లాడింది మేడం. స్మితా సబర్వాల్ మీద మస్తు మంది అయితుర్రు గరం. మన సచివాలయం ముంగట పెట్టాలట తెలుగు తల్లి విగ్రహం. ఏర్పడ్డాక ఎందుకు ఏషాలని జనాలు చూయిస్తుర్రు ఆగ్రహం. కోడల్ది కొన్నేండ్లు అత్తది కొన్నేండ్లు అని ఉత్తగానే అంటారా? ఎవ్వరు చేసుకునే కర్మ వాళ్ళు అనుభవించక తప్పది. దాని గురించి శోకింపదగదని గీతాసారం కూడా చెప్తుంది. జగనన్న పవర్లున్నప్పుడు ప్రతిపక్షం మీద అన్న ఎట్లా చేసిండో అదే అన్నకిప్పుడు టీడీపోలు చేస్తుర్రు. పవర్ లేని పొలిటీషియన్ అన్నా మొగుడువైన ఆడామన్నా ఈ సమాజంలో ఎన్నటికి చిన్న సూపే కదా. గట్లనే ఉంది మాజీ సీఎం జగన్ అన్న పరిస్థితి. అన్న హాలత్ పురాగధ్వానం అయిపోయింది. పవర్లు ఉన్నప్పుడు పరదాలు లేని బయటకు వచ్చి చూడు కాదు, ఇప్పుడు పరదాలు లేకుండా బురద రోడ్ల మీద బూట్ కాళ్ళతోటి నడుచుకుంటూ వచ్చే కాలం వచ్చింది. చల్లగా ఇంట్లుండే సక్క పెట్టేటోడు ఏదైనా ఇప్పుడు నల్ల కండువాలు వేసుకొని బయటకు వచ్చుడు అవుతుంది. ఇవాళ ఏపీ అసెంబ్లీ మీటింగ్లునే కదా వరుసగా వైసీపీల మీద అవుతున్న దాడులకు నిరసనగా నల్ల కండువాలు వేసుకొని చేతిలో ప్లకార్డ్ పట్టుకొని పోయే వరకల పోలీసు వాళ్ళు గేట్ కానీ ఆపిర్రు. ఇక చూడుర్రి ఎవ్వరి మీద చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా అని సీఎం జగన్ గరమైండు. పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. మిస్టర్ మధుసూదన్, అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టుడు కాదు, నీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు అర్థమైందో తెలుసా? ప్రజాస్వామ్యానికి కాపాడుతందుకు మీరున్నారు, పవర్లు ఉన్న బూటు నాకేతందుకు కాదు అని మాస్ వార్నింగ్ ఇచ్చిండు. ఇదే ముచ్చట మీద మాట్లాడుతుంటే మీడియాలో హడావిళ్ళ అన్న మూతికి పాపం మైకు తగిలింది. సీఎం ఉన్నప్పుడు ఎట్లుండే? ప్రెస్ మీట్ పెట్టిందే లేదు, ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసిందే లేదు. అసొంటిది ఇప్పుడు అన్న కోటలకెళ్లి బయటకు వచ్చి మామూలు ఎమ్మెల్యే లెక్క అసెంబ్లీ గేట్ కాడ నిరసన చేసే పరిస్థితి వచ్చింది. అన్న పవర్లు ఉన్నప్పుడు బాబు సార్ను కూడా గిట్లనే గేట్ కాడ నుంచే గెంటేపించిండు. ఇప్పుడు టీడీపోలు దానికి సెల్లుకు సెల్లు చేస్తున్నట్టున్నారు. మరి ఏపీ పాలిటిక్స్ అంటే మినిమం గిట్లనే కదా ఉండేది. నోటి మాటలు కడుపుకు షేటు అన్నట్టు స్మితా సబర్వాల్ మేడం ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ చూసి దివ్యాంగులు బగ్గుమంటున్నారు. మరీ అంతగానం మేడం ఏమన్నదానంటే చూడురి. మహారాష్ట్రలో పూణే అసిస్టెంట్ కలెక్టర్ గా వచ్చిన పూజా కేత్కర్ ముచ్చట దేశమంతటా పెద్ద దుమారం లేచిందని చూస్తూనే ఉంటుంది. ఆమె ఫేక్ కాయిదాలు పెట్టి ఐఏఎస్ కొట్టింది. మెంటల్ కరెక్ట్ లేకపోయినా ఆమె ఐఏఎస్ అయింది. 40 కోట్ల ఆస్తులున్నా వాళ్ళ డాడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పెద్ద కొలు చేసి రిటైర్ అయినా ఆమె అవన్నీ దాచిపెట్టి ఓబీసీ క్రిమి లేయర్ కోటా రిజర్వేషన్ లో జాబ్ సంపాదించిందని ఆర్టీఏ యాక్టివిస్టులుండి ఆధారాలతో సహా బయట పెట్టిరు. సివిల్ సర్వీసెస్ పరీక్షలు నియామకాలు కూడా గంత అధ్వానంగా ఉన్నాయని దేశమంతటా దుమ్మెత్తిపోసే వరకలా యూపీఎస్సీ చైర్మన్ కూడా రాజీనామా చేసిండు. యూపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక సెంట్రల్ సర్కార్ ఆమె ఐఏఎస్ గిరిని రద్దు చేసి ఆమె కొలువు కూడా వీకింది. ఐఏఎస్ నియామకాల మీద ఇప్పుడు అంత రచ్చ నడుస్తున్నది. ఇక అవన్నీ చూసి ఐఏఎస్ స్మితా సబర్వాల్ మేడం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆల్ ఇండియా సర్వీసులకు దివ్యాంగుల కోటా రిజర్వేషన్ అవసరమా? అలా గౌరవం ఇవ్వాల్సిందే, కానీ కీలకమైన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ పోస్టుల రిజర్వేషన్లు ఎందుకు? జస్ట్ ఆస్కింగ్ అనో ట్వీట్ పెట్టింది గంతే. ఇక పెద్ద దుమారమే అవుతుంది. దివ్యాంగులకు ఎయిర్ లైన్ సంస్థ పైలట్ ఉద్యోగం ఇస్తుందా? దివ్యాంగుడైన డాక్టర్ ను మీరు నమ్ముతారా? ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు ఎక్కువ ఫీల్డ్ లో తిరగవలసి ఉంటది, ఎక్కువ గంటలు పనిచేయాలి, ప్రజల సమస్యలు వినాలి. అందుకే వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం ఉంటది. అసలు కొలువులకు రిజర్వేషన్లు ఎందుకు అని మేడం పోస్ట్ పెట్టింది. ఇక దీని మీద దివ్యాంగులు బగ్గం అంటున్నారు. యూపీఎస్సీ అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే బాలలత మేడం కూడా బాగానే గరమైంది. రా ఇప్పుడు ఇద్దరం పరీక్ష రాద్దాము, నువ్వు పాస్ అవుతావో నేను పాస్ అవుతావో చూద్దాము. సివిల్స్ కొట్టాలంటే అందగత్తెలు అవసరం లేదు. లీడర్లు ఫిజికల్ గా కాల్ చేతులు సక్క లేకున్నా గానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయితలేరా? ప్రీమియర్ పోస్టులకు దివ్యాంగులు వనికిరారని ఈమెకు ఎవరు చెప్పిర్రు? ఈ మీద ఎంబటి ఐటీ చట్టం కింద కేసు పెట్టాలి. పూజా కేసుకర్ ఇవ్వాలని దివ్యాంగులకు వర్తింపజేసి మా మీద ఎందుకు ఏడుసుడు? మేమైనా అట్లా ఉట్టాలని కోరుకున్నామా? మేము బతకాలా వద్దా అని బాగా గరమైంది. ఇక అటెంక కొంతమంది పోయి స్మితా మేడం మీద కేసు పెట్టిరు. ఇక స్మితా సబర్వాల్ పోస్టుల మీద ఒక్కొక్కరు ఒక్కో తీరులో మాట్లాడుతుర్రు. చూడాలి పంచాది ఏం దాకా పోతుందో ఏందో. ఇక ఎక్కడేం పొద్దుపోకుంటే సోషల్ మీడియాలో ముఖం పెట్టాలి, రీల్స్ చూసుకుంటా రిలాక్స్ కావాలి, ఫేస్బుక్ మీద లుక్ వేయాలి, ఎక్స్ లో ఏం నడుస్తుందా నడుచుకోవాలి. అంతేగాని అదే సోషల్ మీడియాలో 10 మందితో మాటలు అనిపించుకునేటట్టు ధమాకుందా అసలు అని జనాలు మాటలు అనుకునే తీరు పోస్టులు ట్వీట్లు పెట్టుడు కరెక్టేనా? ఇగో ఈ సొంటోళ్ళు కొందరు చేసే పని అదే.
ఉన్న కాడుండక లేని పంచాదులకు పడదలేపుడు అంటే గిదే. తెలుగు తీపి అన్న పేరుతోనున్న ట్విట్టర్ అకౌంట్ లో ఏం రాసుకొచ్చిరో చూడుర్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి సచివాలయం ఎదురుగా తెలుగు తల్లి విగ్రహాన్ని ఎంబటే పెట్టుర్రి అని రాసిండు. ఇక ఇదివరకు ఎప్పుడో రాసుకొచ్చిన ఇంకో ట్వీట్ ని కూడా ట్యాగ్ చేసిండు కూడా. సచివాలయం దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహము తెలుగు తల్లి విగ్రహము అడిగాడి కలిసిపోయినా ఎడదగలేసిర్రో ఏమో అని పెట్టిండు. ఇక చెప్పుర్రి ఏమనాలే ఏం కథ. అయ్యా తెలుగు తీపి గారు చాలా తీపి కబుర్లు రాసుకొచ్చిరు గానీ చూసే జనాలకెంత బీపీ లేస్తుందో అని కూడా చూసుకోవాలి కదా. ఆంధ్ర శోభదే వద్దు, ఏపీ పొత్తుల సంసారమే వద్దని ఎక్కడదక్కడ ఏర్పడాలని ఏండ్ల సంధి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటుమి. మరి పొట్టి శ్రీరాములు విగ్రహము తెలుగు తల్లి విగ్రహము ఎందుకు పెట్టాలి? ఏ లెక్క నిలబెట్టాలి? అయినా ఇవన్నీ ఎందుకు? మీ ఏపీకి కూడా సచివాలయం ఉంది కదా, దాని ముందు ప్రొఫెసర్ జయశంకర్ సారథి మా తెలంగాణ తల్లిది విగ్రహం పెట్టుడు చూద్దాము. పెట్టరు కదా. మీ రాష్ట్రంలో గొప్పోలయ్యి మీ తెలుగు తల్లి విగ్రహాలు ఈడ పెట్టాలనొచ్చు, కానీ మిగతాను మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మాత్రం అన్నారు. అసలు ఈ పంచాదంతా వద్దే వద్దని కదా మీకు మీరే మాకు మేమే అని అన్ని వంచుకొని పాలన దాగించుకుంటుమి. మళ్ళా వైదీస్కొర్రి కొల వెర్రి ఓ రేవంత్ రెడ్డి సారు. ఆయనతో మీరు ఏపీ సీఎం చంద్రాల సార్తో మంచిగా ఉండు చూసో, లేకుంటే ఒకప్పుడు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళను ఇగో ఇట్లా మిమ్మల్ని ట్యాగ్ చేసి మరి ఇటువంటి చింతపండు డిమాండ్లను ముంగటేసుకుంటా పోస్టులు వేస్తున్నారు కొందరు అని అనుకుంటా తెలంగాణ వాదులు కొందరు గట్టినే గరం కాబట్టి విగ్రహాల ముచ్చడం చూసి. ఈ ఫ్రీ బస్ పెట్టిన కాడికెళ్ళి బస్సులల్లా 2 కొప్పుల నడుమ పంచాదులే కాదు, కొత్త కొత్త కళలు కూడా బయట పెడుతురు కొందరు ఆడోళ్ళు. అందులో ఒకళ్ళు బస్సులో కూర్చొని పీకో ఫాలేస్తే ఇంకొకళ్ళు బెండకాయలు అమ్మిర్రు. ఇగో ఇవాళ ఇంకో ఆమె గీ పని ముంగటేసుకుంది. ఎంతైనా టైంను ఎట్లా వాడాలో ఆడోళ్ళ కంటే ఎక్కువ ఎవ్వలకు తెలియదు. మహాలక్ష్మి పథకానికే మా గొప్ప పేరు తెచ్చిర్రు గీ పని చేసి. చూడురిగా ఈ ఫ్రీ బస్ ను ఏ లెవెల్లో వాడిర్రు. ఆహా, ఏమన్నా ప్లానింగా, ఏమన్నా పద్ధత. ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడంటారు గాని టైం ను కూడా ఖరాబ్ చేయరని గీ అక్కలను చూస్తేనే అనిపిస్తుంది. ఆడోళ్ల కోసం ఫ్రీ బస్ చాలు చేసిన సంది దినామో కోట్లాటనో పంచాదో ఇంటున్నాం గాని గిట్లా కొన్ని జాగాలలోనే గిసొంటివి కూడా కానొస్తున్నాయి. హన్మకొండ నుంచి సిద్దిపేటకు పోతున్న బస్సుల గీ అక్కలిద్దరు సీట్ల కూర్చొని ఆ వదినే ఆషాఢం ఆఫర్ పెట్టిరట కదా, మళ్ళీ రోడ్డు మీద ఉన్న బట్టల షాప్ దిక్కు పోయేద్దామా ఓ పారి, అసలే పండుగలు కూడా షాలైనాయి అని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా గీ పని ముంగటేసుకుర్రు. ఎవరిదన్నా లగ్గంగిన పెట్టుకుర్రో ఎట్లనో గాని ఊతా కూర్చొని ఏం చేద్దాం పాటు ఒలుద్దామని ఓపికతోని ఊళ్ళ ముచ్చట్లని ముంగటేసుకొని ఒళ్ళే నెల్లిపాయలు వేసుకొని ఒలవబట్టిర్రు. గిట్లనే బస్సులున్న కడమ ప్యాసింజర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ లుగ్గున వైరల్ అయ్యి గిరికలు కొట్టుడే కాదు, సర్కార్ పథకం గీ తీర్ల వాడుతురు ఆడోళ్ళు అని దుమ్మెత్తి వస్తుర్రు. ఆయన ఎవరెంత మొత్తుకున్నా అలా ఎల్లిపాయల పొట్టోల్చుడు అయితే ఒడిసింది కదా అని ఇంకొందరు నవ్వుకుంటుర్రు. దేవుని తర్వాత మనం ఎవరికన్నా చేతులెత్తి మొక్కుతామా అంటే అది డాక్టర్లకే. కానీ ఇవాళ రేపు కొందరు సర్కార్ డాక్టర్లు అంటే టైంకు జీతం తీసుకున్నామా వచ్చినామా పోయినామా అన్నట్టే ఉన్నారు. వాళ్ళకి పైసలు వస్తున్నాయా అనే ఆలోచన తప్పితే తీసుకునే జీతానికి పబ్లిక్ జర శారాన మందమన్న సేవ చేద్దామనే ఆలోచన ఉంటలేదు. కానీ వీళ్ళు అట్లా కాదు, వానకు తిప్పలై వరదలల్లా నడవరాకున్నా గాని కింద మీద పడి పోయి సేవలు చేస్తుర్రు. పైసలు వస్తేనే పని చేస్తాం, లేకుంటే లేదు అని కొందరు, మన తానికి వస్తేనే మందులో సూదో ఇద్దాం అని ఇంకొందరు డాక్టర్లు అనుకుని ఈ రోజులల్లా గిలం చూడుర్రి ఎంత సేవ చేస్తుర్రో. మనకంటే సౌలతులు మంచిగున్నాయి, దగ్గర పడితే దవాఖాన్లు ఉంటాయి కాబట్టి బండ్ల మీదనో ఆటో కట్టుకునో దవాఖాన్లకు పోతున్నాం. కానీ అడవిలలో బతికేగి ఆదివాసుల పరిస్థితి ఏంది? ఏ దానికైనా తిప్పలే. అందుకే అసంటోళ్ళ గీలు వాళ్ళున్నతానికి పోయి సేవ చేస్తుర్రు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లొద్దిగూడకు రాన్పోన్ తొవ్వ సాపలేక దవాఖాన్లకు రానికే తిప్పలు పడుతున్నోళ్ళ కొరకు గిట్ల చెట్లు పుట్టలు కాల్వలు దాటి నడుచుకుంటా పోయి మరి కడుపుతోటున్నోళ్లకు మందులు గోళీలు ఇచ్చొస్తుర్రు అక్కడున్న జైనూర్ సర్కార్ డాక్టర్ అశోక్ సిబ్బంది. సర్కార్ కోల్వంటేనే పని చేయకుండా ఉత్తగొచ్చే సొమ్మని చూసే రోజులల్లా గిట్ల వాళ్ళకి శాత కాకుండా దగ్గర దాకా పోయి సేవ చేసేటోళ్లను గీళ్ళని చూస్తున్నాం. గిసోంటి డాక్టర్లను చూసినప్పుడే 2 చేతులు జోడించి దండం పెట్టాలనిపిస్తది. మంచి మనసున్న డాక్టర్లు ఉన్నట్టుర్రు అనుకుంటా మెచ్చుకుంటుర్రు గీ ముచ్చటేరుకైనోళ్ళంతా. మీరు ఇప్పటిదాకా ఎంతో మంది దొంగలను చూసుంటారు కానీ గిసోంటి బేకారోని మటుకు ఏడ చూసుండరు. గంత వరస్ట్ ఉన్నాడా పర్సను. దొంగలకు కూడా ఈ సంగతి తెలిస్తే మా వృత్తికే కలంకం తెచ్చినావు కదరా ముదరష్ట పోడా అని తిట్టి శాపనార్థాలు పెడుతుండొచ్చు. ఇవేం బిజినెస్ మిస్టేక్స్ ఆమె చూసుకోవాలి కదా. ఎవడన్నా యూత్ పోరాడు సొంతలో దొంగతనం చేసిందంటే అయ్యవాళ్ళు ఇచ్చే పైసలు చాలకుండా జల్సాలకు మరికి దొంగతనం చేసిందంటే ఓ పర్పస్ ఉన్నది. కానీ నిర్మల్ జిల్లా మాదేపూర్ కాలనీలు ఉండే శివ అనేట ఆయన ఇంట్లో ఆయననే దొంగతనం చేసుకున్నాడు. సాకేరా పోలీసులు కూడా అలా స్టైల్లో విచారణ చేసినాక గిట్లనే సాకేరట. ఇక ముచ్చటేందంటే ఇంట్లో దొంగతనం చేసుకున్న శివోలో భార్య టీచర్ కొలుగు చేస్తుందట. ఇక ఆమెను బడికాడ దింపొచ్చే వరకల ఇంట్లో దొంగతనం అయిందట. అంటే ఇంకా భార్య భర్తలు ఇద్దరు పోయి పోలీసు ఫిర్యాదు అయ్యారట. ఇక పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తే ఆ తొవ్వంటి ఉన్న సీసీ కెమెరాలలో చూస్తే అసలు దొంగ కంప్లైంట్ ఇచ్చిన ఇంటి యజమాని అని తేలింది. నీ ఇంట్లో నువ్వే దొంగతనం
దొంగతనం చేసుకొని మా తానికొచ్చి మా చెవుల్ని పూలు పెడతావురా అని రెండు అంటిచ్చే వరకలా నిజమే సారు మా భార్యకు తెలియవద్దని నేనే బంగారం కొట్టేసుకొని దొంగతనం డ్రామా ఆడినా నిజమంతా కక్కినట. చూడు ఎట్లుందో కథ. గోటితోటి పోయేదాన్ని గుడ్డలు దాకా తెచ్చుకున్నాడంటే గిదే కదా. అంతగానో భార్యకు తెలియకుండా అప్పులు చేస్తే అవి కట్టేటందుకు భార్య నగలే కొట్టాలనా? ఆమె చెప్తే తిట్టో కొట్టో ఎట్లన్నా కడుతుండే కావచ్చు. ఇప్పుడు చూడు పోలీసు వాళ్ళ చేతిలో భర్త పూజ చేయించుకుంటివి, భార్యతోటి ముఖం మీద ఉమ్మేసుకునేటట్టు చేసుకుంటివి. ఏం దేశివన్నా నీ వల్ల దేశానికి ఏం ఉపయోగం అని తిట్టుకుంటారట కాలనీలలో ఉండే జనమిగా. ఏమంటే ఈ ఏఐ వచ్చిందో పనికొచ్చే వీటికి ఎంతగానం వాడి ఏ మెలుగా పెడుతుర్రో గానీ ఎంటర్టైన్మెంట్ కు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఏకదం వాడుతుర్రు. ఏదో ఓ ఇచ్చింత్రపు ముచ్చటతోని వైరల్ చేస్తున్నారు. మొన్నటి దాకా హిట్ పాటలను మోడీ సార్ కుత్కెలతోని వాడినట్టు వీడియోలు తయారు చేసి తిప్పిరు కదా. ఇగో ఇప్పుడు ఏకంగా ఎలాన్ మస్క్ ఏఐ తోని మోడీనే కాకుండా అన్ని దేశాల అధ్యక్షులు పిఎంలతోని ర్యాంప్ వాక్ చేపించింది ఇట్లా. ఎవలెవలో ఏఐతోని ఏమేమో చేస్తుంటే మరి ఎలన్ మస్క్ ఉత్తవుకుంటాడా? మనల్ని కూడా ఆపేది అన్నట్టు మస్తు క్రియేటివిటీ తోటి ఇగో ఇట్లా దేశాల పెబ్బలతోని ర్యాంప్ వాక్ చేయించి ఎక్సైట్ గా ఫీల్ అయ్యి ఎక్స్ లో వీడియో పెట్టిడు. మోడీ సార్ నల్ల కళ్ళద్దాలు పేద కుంకుమ బొట్టు పైనుండుగా బట్టలేసుకొని ఉందాగా నేను నడిచొస్తే నెటిజన్లు నెత్తిగొక్కుంటే దడా అని అనుకుంటా ర్యాంప్ వాక్ చేసినట్టు ఎలన్ మస్క్ వీడియో పెట్టిండు. అయినా నిజానికి మోడీ సార్ బయట కూడా ఏడికి పోయినా గానీ కాస్ట్యూమ్ లో ముచ్చట్ల కాంప్రమైజ్ అయ్యేదేలే అన్నట్టు మస్తు గెటప్లలో కానొస్తుంటాడు. ఇక ఏతోని పెద్ద పని ఉంటది కానీ అయినా ఒక్క మోడీనే పెడితే కడమోలు ఫీల్ అవుతారని ఒక్కరిని కూడా ఇడిచిపెట్టకుట్టా మాజీ తాజా అందరు ప్రధానుల్ని దేశాల అధ్యక్షుల్ని ఇట్లా ఏతోని ర్యాంప్ వాక్ చేపించి రఫ్ ఆడిచ్చిండు. పుతిన్, జో బైడెన్, కమలా హ్యారిస్, బరాక్ ఒబామా, కిమ్ము ఇట్లా అందరికీ తీరొక బట్టలు వేపించి తిప్పిండు. ఇక వీళ్ళతోనే ఆకుంటే బిల్ గేట్స్ చేతికి ఓ మానిటర్ పెట్టి ఆయనతో కూడా ర్యాంప్ వాక్ చేపించిండు. ఇక అందరిని పెట్టి ఆయన లేకపోతే ఎట్లా అనుకుండేమో స్పేస్ సూట్ వేసుకొని నడిచినట్టు కూడా ఎలన్ మస్కే ఏతో చేయించుకొని అది కూడా పెట్టిండు. మరి ఈయన మజాకులు మంచినే పెట్టిండు కానీ అంతమందిలో ఏ ఒక్కరన్నా పాపం ఫీల్ గారా అనుకుంటా కొంతమంది కామెంట్ చేస్తుంటే ఈ ఏతోని రేపు ఇంకెసొంటి గమ్మత్తు ముచ్చట్లు చూడవలసి వస్తుంది అనుకుంటా ఇంకొందరు కామెంట్లే పట్టిరిగా. ఇవాళ రేపు పర్సు మర్చిపోయి ఓ 10 రూపాయలు ఇవ్వమంటేనే అడుక్క తినేటోళ్ళని చూసినట్టు చూస్తారు జనాలు. అసొంటిది ఇంకా ఇల్లు లేక రోడ్ల మీద దొరికిన కాడికి అడుక్కొని తినేటోళ్ళను ఇంకెంత హీనంగా చూస్తారు చెప్పుర్రి. కానీ అందరు ఒక్క తీరే ఉండరు కదా. ఇల్లు లేక రోడ్డు మీద పడ్డకి ఈ అమ్మకు ఈయన ఏకంగా అపార్ట్మెంటే గిఫ్ట్ ఇచ్చిండు. సాయం చేసే గుణం పెద్దదైతే ఎసోంటి సాయం చేయనీకనైనా ఏం కాడరట. రోడ్ల మీద కాలి కడుపుతో వస్తున్న కుక్కలనే పట్టించుకొని ఈ కాలంలో మనిషి ఆపదలుండంటే అసలు ఆదుకుంటుర్రా? కానీ గీనెన్ చూడుర్రి, 10 ఏండ్ల సంధి ఇల్లు లేక రోడ్ల మీద బతుకుతున్న గీమెకు ఈయన జిందగీలా ఎప్పుడు చూడని సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇగో మొదలు ఆమె తానికి పోయి ఏదో కవర్ ఇచ్చి తెరువమన్నాడు. ఆమె చూసి ఏందిది అని అడిగితే నీకే ఇల్లు కొన్నా అన్నాడు. కథమిగా ఆనందం బాధ ఆపుకోలేక కంట తడిపెట్టింది. అటెన్క కండ్లకు బట్టగట్టి ఆమె కోసం కొన్న ఇంటికి దొలకపోయిండు. అది చూసి ఆమె ఆనందం ఆపవశం ఉందా? చిన్నగా మురవలేదు. ఇదంతా వీడియో తీసి ఇన్నేళ్ల సంధి ఆమెకి ఇల్లు లేక నా అనేటోళ్ళు లేక ఎంత కుమిలి బతికిందో తెలియదు గాని ఇప్పటి సందైనా నిమ్మలంగా తనింట్లో తాను బతకాలని గీ సాయం చేసిన అని రాసుకొచ్చి సోషల్ మీడియాలో వెట్టుడే లేటు. మిలియన్ల కొద్ది వ్యూస్ తోని దూసుకుపోతుంది గీ వీడియో. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీ ముచ్చట్లు.